రాజా పిల్లల తల్లి స్థలంలో ఎవరెక్కడికి మీ పని కొరకు మీ పరిచయ కొరకు ప్రభావ కనిపించబడ్డారు నా తల్లి దేవా మీరు వారు అంటున్నాండి ఆయన నా తల్లి దేవాన్ని సందేశం కావచ్చు వాటిని ఉంచండి ఈ వాక్యం కానీ మొదలు వేయండి ఆత్మచేయడం మనం పెంచండి నాకు మీ కొరకు వాడుతున్న వారి క్షణం వచ్చి సహాయం చేయండి నా రాజా సమస్తాన్ని చుట్టూ పెట్టుకున్నాం తండ్రి ప్రదర్శనలు సహాయం చేయండి తండ్రి తండ్రి ఈ వాక్యములను బ్రతికించింది నా బాధలైతే నాకు నెమ్మది కలగపిస్తుందని నా తండ్రి పాప లోకంలో ఉన్నప్పుడు తండ్రి చీకటి లోకంలో ఉన్నప్పుడు కావా బతకాల ఉన్నప్పుడు నా తండ్రి ఎవరు అనగానే పాత్రమైనటువంటి మమ్మల్ని ప్రేమించి ఆశీర్వాదకరమైనటువంటి సువార్తను దేవుడు మాకు అందించిన మాత్రము అటు సువార్త ఆశీర్వాదంతో మనకు వచ్చి రాజా పర సంబంధమైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించుకుంటున్న మా ప్రభు అందరి బట్టి వారు స్తోత్రం నేర్చుకుంటూ రాజా సమయాన్ని ఇచ్చుకొని పాటలు మనీ పొందినట్లయింది అనేక రక్షించుకుంటే సాయం చేయడం ప్రభావ మీ వాక్యం దయచేసి మీ స్వరవిని అనేక రాగలకు సహాయం చేయడానికి మీరు కృపలో పెట్టుకుంటూ ఎవరి సమస్తాన్ని సమయం నుంచి పెట్టుకొని మా పేరు రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో గణపతి ప్రార్థించి మహిమపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. పాఠ సంఖ్య 118. పాఠ సంఖ్య 118. ఒక పుస్తకంలో 118, ఇంకో పుస్తకంలో 116. అర్పించు స్తుతులు నీ శిలువలో చూపుతున్న నీ ప్రేమతో. 118. పాఠ సంఖ్య 118. ఒక నెంబరు 118, ఇంకొక నెంబరు 116. అర్పించు స్తుతులు నీ శిలువలో చూపుతున్న పాడబడతాను. పాఠ సంఖ్య 118. అర్పించు స్తుతులు నీ శిలువలో చూపుతున్న నీ ప్రేమ.
పాట సంఖ్య 194. పాట సంఖ్య 194. నా ప్రియుడ పాప విమోచకుడ. ఒక నెంబరు 194, ఒక నెంబరు 192, ఇంకొక నెంబరు 192. నా ప్రియుడ పాప విమోచకుడ.
పాట సంఖ్య 198. ఇందులో కొన్ని చరణాలు మాత్రం పడదాం. 198 పాట సంఖ్య 100. ఇందులో మొదటి చరణము ఆఖరి చరణము ఈ మాత్రం పడదాము. 198 ఒక నెంబర్ 198, మరొక నెంబరు 196. నా మనోన్మిత్రము తెరచి. ఇందులో మొదటి చరణము ఆఖరి చరణం మాత్రం పడదాం.
ప్రార్థన చేస్తాం. ప్రేమలు మాట్లాడి పరిశుద్ధుల ఘనమైన దేవాలయం కృపను బట్టి ప్రభావం మీ పాదాలకు స్తోత్రం తండ్రి. మీ దయా మీ కనికరము మీ వాసనతను బట్టి ప్రభావం మీ పాదాలకు స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. మా మనోనేత్రములు తెరచిన మా దేవుడు రాజా సరిగల మా తండ్రి మిమ్మల్ని చూసేటువంటి భాగ్యం మన సంబంధమైనటువంటి సూచించిన మా ప్రభు రాజా దయగల మా తండ్రి రాజా మిమ్మల్ని ఆరాధించి ప్రశ్నించి గణపరచుకుని నా తండ్రి లోకం నుంచి మాకు చేరుపరిచిన మా ప్రభాన్ని పాల్గొంటుంది. ఇలా రాజకీయ సొత్తుగా విశ్వాసాలకి సాంప్రదాయంగా ఏర్పరచబడేవారమై మిమ్మల్ని గణపరచుకోవడం మహిపరచుకోవడం మీరు ప్రభుత్వం పెట్టుకుంటారు. ఈ సమయాన్ని నుంచి పెట్టుకొని మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున గణపరిచి ప్రార్థించి స్తుతించి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ఆరాధన కొరకై మార్క్స్ సువార్త మార్క్స్ సువార్త 8వ అధ్యాయం. మార్క్స్ సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి 6 వరకు మనము మార్చి చదువుదాము. మార్క్స్ సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి 26 వరకు. అంతలో వారు బేత్సయిదాకు వచ్చి అప్పుడు అక్కడ వారు ఆయన యుద్ధకు ఒక గుడ్డి వారిని తోడుకొని వచ్చి వారిని ముట్టవలనని ఆయన వేడుకొనిది. వారు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్టుగా నాకు కనబడుచున్నారు నేను. అప్పుడు యేసు మీ ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వారిని పంపివేసింది. పట్టుగీతల భాగాలు మన కొరకు చూపించిన సముద్రం. యేసు ప్రభువు ఆయన శిష్యులతో కూడా వారు బేత్సయిదా గ్రామానికి వచ్చారు. బేత్సయిదా గ్రామానికి వచ్చినప్పుడు 22వ వచనంలో అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక వృద్ధి వారిని తోడుకొని వచ్చి వారిని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. అక్కడి వారు ఆ గ్రామంలో ఉండేవారు లేక ఆ పట్టణంలో ఉండేవారు. వారు తీసుకొచ్చారు, ఈ గుడ్డివాడిని తీసుకొచ్చాడు. అప్పుడు ఉన్నాడు గుడ్డివాడు. ఆ గుడ్డివాడిని తీసుకొచ్చి ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వం అన్నారు, వీరిని ముట్టు ప్రభు అన్నాడు. వారు అన్నారు కాబట్టి ముట్టమన్నారు. అంతే, ముడితే చాలు, నువ్వు ముడితే నీ స్పర్శ అటువంటిది, నీ స్పర్శ నీ తాకిడి అది చాలా ప్రభావం కలిగినటువంటిది కనుక ముట్టమన్నారు. అంతే. ఆ ఊర్లో వాళ్ళు అక్కడి వారు ఆయన యుద్ధకు మరి గుడ్డివాడిని తీసుకొచ్చారంటే గుడ్డివారికి ఎవరు లేరా? గుడ్డివారికి సొంత వాళ్ళు ఎవరు లేరా? అక్కడి వారంట. అక్కడి వారు అంటే ఈ పక్షవాయు రోగం గల వాడిని కూడా వారు నలుగురి చేత మోయించుకుని వచ్చారంట. అక్కడి వాళ్ళు అక్కడ ఉండేవాడు నలుగురి చేత మోయించుకుని వచ్చారు. వాళ్ళు మోయలేదు, వేరే వాళ్ళ చేత మోయించుకొచ్చారు. అసలు ఏమయ్యారో, తల్లిదండ్రులు ఏమయ్యారో, లేక వారి ఇంటి వారు ఏమయ్యారో, మొత్తానికి వాళ్ళు విడిచిపెట్టి ఉండొచ్చు. ఏమో కానీ ఉన్నారో లేదో తెలియదు. ఇక్కడ చూస్తాము ఆ ఊరి వారు ఎంత చాలా ప్రేమగల వాళ్ళలాగున్నారు. ఆ బేత్సయిదా వాళ్ళు చాలా ప్రేమగల వాళ్ళేమో. అందుకని ఆ గుడ్డి వాడిని తోడుకొని వచ్చారంట. ప్రభు దగ్గర తోడుకొని వచ్చినారు. తోడుకొని వచ్చి వారిని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. కాబట్టి గుడ్డి వారిని తోడుకొని వచ్చారు అంటే తోడు పెట్టుకొని వచ్చాడు. అంటే తోడు తీసుకొచ్చారు. వాళ్ళతో పాటు కూడా తెలుసుకున్నారు వాళ్ళు. అతను కూడా గుడ్డివాడు కూడా వాళ్ళతో పాటు వచ్చాడు. అతను కూడా ఆశే, ఆ గుడ్డివాడు కూడా ఆశే. వీళ్ళతో పోతే ప్రభు దగ్గర తీసుకెళ్తారు వీళ్ళు.
వీళ్ళ దగ్గరికి పోతే వీళ్ళతో పోతే ప్రభు ద్వారా స్వస్థ వస్తుంది అని విశ్వాసం అతనికి కూడా ఉంది. అప్పుడు వారు వచ్చారు. వారిని ముట్టవలనని ఆయనను వేడుకునేది. 23వ వచనం, ఆయన ఆ గుడ్డి వారిని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వారి పన్నుల మీద ఉమ్మి వేసి వారి మీద చేతులుంచి నీకేమైనా కనబడుతున్నదా అని వారిని అడగగా ప్రభు ఏం చేశాడు? ఎంతమంది తీసుకొచ్చారు, ఊళ్ళో వాడు తీసుకొచ్చారు, గుడ్డి వాడిని తీసుకొచ్చి ముట్టమన్నాడు. అది ప్రభు ఏం చేస్తాడంటే, ప్రభు ఆ గుడ్డివాడిని చేయి పట్టుకున్నాడు. గుడ్డివాడిని చేయి పట్టుకొని మరి చేయి పట్టుకున్నప్పుడు ముట్టినట్టు కదా మరి యేసుప్రభు వారు వాళ్ళందరూ చూస్తున్నా కానీ, తీసుకొచ్చిన వాడు చూస్తున్నా కానీ వారి ముందే చేయి పట్టుకున్నాడు. మరి ముట్టుకున్నట్టే స్పర్శ తగినట్టు కానీ మరి ఎందుకు చూపు రాలేదు అంటే, ముట్టినా ముట్టకపోయినా అది ప్రభు యొక్క ఇష్టం అన్నమాట. వాడి గుడితనం పోవాలన్నా ఉండాలన్నా అది ప్రభు ఇష్టం. నువ్వు ముడితే చాలంటే ముట్టగానే వస్తుందా? అది ప్రభు యొక్క ఇష్టం. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపుచ్చును ముడితే చాలనుకున్నది వచ్చి ముట్టింది. అది ముట్టంగానే వస్తుందా? ఆయనలో నుండి ప్రభావము వెలుపలికి పోతేనే తప్పని పోతుంది. ప్రభు ప్రేమ గలవాడు. అది కూడా ప్రేమ గలవాడు, చాలా ప్రేమ గలవాడు. ఇక్కడ చూస్తాం చేయి పట్టుకుంటాడు కానీ అదే చేయి పట్టుకుని ఏం చేశాడంట, ఊరి వెలుపలికి తీసుకుపోయాడు. ఊరి వెలుపలికి. మరి వీళ్ళందరి సంగతో వీళ్ళు కూడా వెనకాలకు పోయారా అని రాయబడి అది ఇప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు ప్రభువుకు అప్పచెప్పినారంటే ప్రభు చేయి పట్టుకున్నాడు. పట్టుకొని తీసుకుపోతా ఉంటుంటే తీసుకొచ్చిన వాళ్ళు ప్రభు వదిలేశారు. ప్రభు పట్టుకున్నాడు కాబట్టి ప్రభు నాశనం చేయడు, ప్రభు ఇబ్బంది పెట్టాడు, ప్రభు అపాయం తీసుకున్నాడు. నమ్మకం వాడుతున్నది. తర్వాత ఈ గుడ్డివాని కూడా నమ్మకం ఉన్నది. అనగానే ప్రభు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి ఊరి బయట తీసుకుపోయాడు. ఎందుకు తీసుకుపోతున్నాడు? గుడితనం బాగు చేయడానికి. మరి గుడితనం బాగు చేయాలంటే ఇక్కడ చేయొచ్చు కదా, 10 మందిలో చేయొచ్చు కదా. అయితే అతనికి అవసరము ఏమిటో, అతనికి ఈ ట్రీట్మెంట్ అవసరంగా ఉంది, ఈ విధానంలో అవసరంగా ఉంది. ఏ విధానంలో? అక్కడ విడిపడి తీసుకున్న తర్వాత ప్రభు అన్నాడు, చూస్తాము 23వ వచనంలో, ఆయన ఆ గుడ్డివాడిని చేయబట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వారి కన్నుల మీద ఉమ్మి వేసి వారి మీద చేతులుంచి వారి కన్నుల మీద ఉమ్మి వేసి. ఎందుకో ఉమ్మి వేయటం ఎందుకు? ఒకటి, ఎందుకు ఉమ్మి వేయాలి? సరే, ఇప్పుడు ఉమ్మి వేయాలంటే అందరి ముందు వెమ్ము వేయచ్చు కదా, వాళ్ళందరి ముందు ఉమ్మి వేయచ్చు. అయితే ప్రభు ప్రేమ గలవాడు. ప్రభువు ఆయన బిడ్డలను ప్రేమ దోస్తాడు కానీ అవమానపరచడు. ఇంతమంది ముందు ఆ గుడ్డివాడి యొక్క కళ్ళ మీద ఉమ్మి వేస్తే కొంత అవమానం. అంతే, అవమానమే కాదు, కొంచెం అసహ్యం కూడా. అది గుడ్డివాడికి అవసరంగా ఉమ్మి వేయించుకున్నాడు. గుడ్డివాడికి అవసరం ఉమ్మి వేయించుకున్నాడు. వాడికి ఏం అవసరం? ముడితే చాలా ముట్టు బాగా అవుతాయి. ఉమ్మి వేయించి ఉమ్మి వేసి కొంచెం చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. అందుకని ప్రయత్నం చేశాడంటే ఆ అసహ్యత ఏమిటో వాడు చూడకూడదు. అసహ్యత. సరే, ఉమ్మి వేసాడు. ఉమ్మి వేసి ఏం చేశాడంట, ఉమ్మి వేసి అతన్ని ముట్టాడంట. వారి కన్నుల మీద ఉమ్మి వేసి వారి మీద చేతులుంచి అతను పెట్టాడు. నీకేమైనా కనబడుతున్నదా అని వారిని అడగగా వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు అనేను. కనపడుతుందా? ఎట్ట కనపడుతుందా? ఏం చేశాడు ఇతను? కన్నులెత్తి చూశాడంట. ఉమ్మి వేయించుకున్నాడు కళ్ళ మీద. తర్వాత ప్రభు వారి మీద చేయి పెట్టాడు, చేతులు ఉంచాడు. నీకేమైనా కనపడుతుందంటే ఎట్టినా చూడరాదు, ఉన్నట్టుగానే చూడరాదు, పైకెత్తినా ఉన్నావు.
మంచిదిగా పైకెత్తాడు. పైకెత్తేసరికి ఏం కనపడుతుందంట? పైకెత్తితే వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు. మనుషులు కనపడతారా? నీకు గుడ్డివాడివి కదా. మనుషులు అంటే ఇప్పుడు నేను బాగుపడ్డా, అది బాగుపడితే వాళ్ళ మనుషులని నీకెంట తెలుసు? ఇంకోటి, మనుషులు కనపడుతున్నారు. వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్టుగా నాకు కనపడుచున్నారనెను. వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనపడుచున్నదనెను. అర్థం చేసుకుందాము కొంచెము. ఇప్పుడు కన్నులెత్తి చూస్తున్నాడు. కన్నులెత్తి చూసేసరికి మనుషులు కనపడుతున్నారు నాకు. కన్నులెత్తితే మనుషులు కనపడతారా? ఇక్కడ చూస్తే మనుషులు కనపడ, ఈ చూపు కదా మనుషులు కనపడేది. నువ్వు కన్నులెత్తి చూసి ఏమంటున్నావు? నువ్వు మనుషులు నాకు కనపడుతున్నారు అన్నారు. మళ్ళీ అన్నాడు అంటే వెంటనే అనకపోతే సరే పోతాడేమో ప్రభు, అంతే కదా. సరే పో, మరి అయితే నీకు మనుషులు కనపడుతున్నారు కదా, కావాల్సిందే కదా, పో అక్కడేమో. అది తొందరపడ్డాడు. తొందరగా వెంటనే చేసినట్ట, మనుషులు నాకు కనపడుతున్నారు. వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్టుగా నాకు కనపడుచున్నారు. వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్టుగా నాకు కనపడుచున్నారనేను. ఎక్కడున్నారంటే వాళ్ళు నా కనపడ తలెత్తి చూసానేనట, పైకి చూసేసరికి మనుషులు కనపడుతూ ఉన్నారు. ఎట్లా కనపడుతున్నారు? వాళ్ళు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ కనపడుతున్న చెట్ల మనుషుడా? చెట్లే కనపడుతున్నాయి. పైకెసరిగా చెట్లు కనపడుతుంది. చెట్లు ఊగేసరికి ఊగుతున్నాయి కదా, చెట్లు ఊగుతుండేసరికి ఏంటంట నడుచుడు కనపడుతున్నాయంట. మనుషులు నాకు కనపడుతున్నారు. వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్టుగా నాకు కనపడుచున్నారనేను. అంతటా ఆయన మరలా తన చేతులు వారి కన్నుల మీద ఉంచగా, ఇప్పుడు చేతులు వారి నేరుగా వారి కన్నుల మీదనే ఉంచాడు ప్రభు. వారి కన్నుల మీద ఇప్పటి వరకు కన్నుల మీద ఏముంది చెప్పండి? ఇప్పటి వరకు వారి కన్నుల మీద ఏమున్నది? యేసు ప్రభు యొక్క ఉమ్మి ఉన్నది కదా, ఉమ్మి ఉన్నది. కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. చూసరికి ఇట్లా కనపడుతూ ఉన్నాడు. వాడు ప్రభు చేసినట్టే వారి మీద చేయి తీసేసి వారి కన్నుల మీద పెట్టాడు. ఇప్పుడు అంతటా ఆయన మరణ తన చేతులు వారి కన్నుల మీద ఉంచగా వాడు తేరు చూసి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగను, నా మనోనేత్రములు తెరచి అని. ఇప్పుడంట తేరు చూచాడు. ఇదివరకు ఏమో తేరు చూడలే, మామూలుగా చూశాడంతే, తొందరలో చూశాడంతే. అక్కడ చూడంగానే అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నాడు అనమాట. అప్పుడే చూడంగానే చెట్లు, చూడంగానే మనుషులు. అది ఎట్లున్నట్టు మనుషులు చెట్ల వలె ఉండి నడుస్తున్నట్టుగా ఉన్నాడంట. ప్రభు కొంచెం జాలి కలిగింది, ప్రభు కొంచెం ప్రేమ కలిగింది. సరైన చూపు చూడటానికి ఈ మనుషుడు దగ్గరికి వస్తూ ఉన్నాడు అనిపించింది. ప్రభు కూడా దగ్గరికి వస్తూ ఉన్నాడు. సరైన చూపు చూడటానికి, సరైనటువంటి చూపు రావటానికి, నడిపించుకోవడానికి ఇతను కొంచెం దగ్గరికి వచ్చాడు. అదే ఇప్పుడు దగ్గర ఉన్నాడు కదా, ఆ మనుషుడు దగ్గరికి వచ్చాడు. ఉమ్మి వేయించుకుంటే తర్వాత చెయ్యి ప్రభు తన చేతులు ఆయన మీద పెట్టారు. దగ్గరికి రావటం ఏమిటి? ఆ దగ్గరికి వస్తున్నాడండి. ఇప్పుడు చూస్తాం అసలు ఉమ్మి ఎందుకు వేయాలి? అక్కడ వేయకుండా అవమానపరచబడతాడని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉమ్మి వేశాడు. ఉమ్మి ఎందుకు వేయాలమ్మా? సరే, ఎందుకైనా చూస్తాము. ఇంతలో ఈ గుడ్డివాడు కదా, కళ్ళు తెరిచి చూసినప్పుడు మనుషులు ఎప్పుడు చూస్తుంటాడా? మనుషులు చూస్తే కదా, మనుషులు చూసి మనుషుడు నడుస్తున్నట్టుగా చూస్తే ఎప్పుడైనా ఒకవేళ స్వరంగా వినపడితే మనుషులు స్వరం, గుడ్డోడకు స్వరం వినపడదా? కొందరు గుడ్డోడకు చెవులు ఉంటాయి. ఆ చెవులు విన్నప్పుడు మనుషుల స్వరం మీద, కుక్క స్వరం మీద, గాలి స్వరం మీద, చెట్ల ఆకుల స్వరం మీద, గాలి స్వరం వినపడుతుంది. స్వరం చెప్పవచ్చు.
అది ఇక్కడ చూపెట్ట చెప్తున్నావు నువ్వు. ఏమన్నాడు? మనుషులు నాకు కనపడుతున్నారు అన్నాడు. అసలు ఎట్లా కన్ఫర్మ్ చేసుకున్నావు? మనుషులు ఎక్కడ నీకు గుర్తుపడతావు? దగ్గర దూరం ఉన్నావు కదా. తర్వాత మనుషులు కనపడుతున్నారు. ఆ తర్వాత ఎట్లుందంట? చెట్ల వలె నడుస్తు. అసలు చెట్లు ఎట్లా కనపడతాయి నీకు? అసలు చెట్లు అంటే తెలుసా నీకేమైనా? గుడ్డివాడు కదా. చెట్లు లాగేట కనపడదు. చెట్లు చూసారు పైన. కాబట్టి ఇప్పుడు ఎటువంటి గుడ్డివాడు అంటే పుట్టుకతో గుడ్డివాడు కాడు అని. పుట్టుకతో గుడ్డివాడైతే స్వరం వినపడద్దు అంతే. స్వరం వినపడుద్ది, ముక్కుతో వాసన చూడొచ్చు, నోటితో మాట్లాడవచ్చు, కానీ ఆకారం మీద కనపడదు. ఒకవేళ మనుషుని ఆకారం కావాలంటే ఒకవేళ వాళ్ళ అన్ననో తమ్ముడినో అప్పుడు పట్టుకుంటారు, రాళ్ళ తీసుకుంటే వాళ్ళు పట్టుకొని నడుస్తుంటే అవయవాలు చూసి మనుషుడు తమ్ముడే పెట్టుకుంటాడా, లేక తన అవయవాలు పట్టుకొని చూసుకుని స్నానం చేసేప్పుడు ఇట్లుంటాడా ఇట్లుంటాడా మనుషుడు అంటే అనొచ్చు. చెట్లు చూసిన నువ్వు అందులో చిన్న చెట్ల కింద చెట్ల ఎత్తులో ఉన్న చెట్ల పైకి ఎత్తుతో కనపడుతున్నాయి. అవి చెట్లు అంటే నీకు అసలు అంటే నువ్వు పుట్టుకతో గుడ్డివాడు కావు. నువ్వు పుట్టడంతోనే మంచిగానే పుట్టావు. కళ్ళు ఉన్నాయి, చూపు ఉన్నది నీకు. కాబట్టి మనుషులు చూడవచ్చు, మనుషులు తెలుసు, మనుషులు నడక తెలుసు, తర్వాత చెట్టు తెలుసు, చెట్లు ఊగే తెలుసు. రెండు కలిసిపోయేసరికి నీలో ఉన్న మనుషుడు, నీలో ఉన్న చెట్టు చూసేవే ఇప్పుడు రెండు కలిసినట్టుగా ఉన్నాయి. కాబట్టి మనుషులు అంటావు, చెట్లు అంటావు. ఒకప్పుడు నువ్వు తెలుసుకున్నవాడివి, నువ్వు ఒకప్పుడు నువ్వు ఎదిగిన వాడివి. నువ్వు ఆదాము, నీకు అన్నీ తెలుసు. ఆదాము నీకు ఏదైనా చోట్ల నువ్వు ఉన్నావు. ఆదాము నీ భార్య రాహుల్నిపై నువ్వు ఉన్నావు, నీకు తెలుసు. ఆ చెట్ల ఫలం నువ్వు తినకూడదు, నీకు తెలుసు, నీకు తెలుసు. అయినా తిన్నావు కదా నీవు, తెలిసి కూడా తిన్నావు కదా నీవు. ఇప్పుడు గుడ్డివాడివి, కానీ ఇప్పుడు పాపం చేశావు, ఇప్పుడు పొరపాటు జరిగింది. కాబట్టి ఒకప్పుడు చూపు ఉన్నది నీకు, ఇప్పుడు చూపు నువ్వేం చేస్తావు? నువ్వు కోల్పోయావు. ఉన్న చూపు నీవు కోల్పోయావు. కాబట్టే నీ మీద ఉమ్మి వేయాల్సి వస్తుంది. చీ అన్నట్టు ఉమ్మి వేస్తావు. ఎందుకు కోల్పోయావు? ఆ చూపుని పుట్టుకతోనే చూపించాడు దేవుడు. ఆ చూపు ఇచ్చినప్పుడు చూపును కాపాడుకోవాలి కదా, ఆ కంటిని కాపాడుకోవాలి కదా. అందుకని వాళ్ళందరి ముందు ఉమ్మి వేస్తే అప్పుడు పరువు పోద్ది. వాళ్ళు అడుగుతారు, లేక అడుగుతారు, లేక నా మీదకి వస్తారు. ఏదైనా మొట్టమొదటి ఉమ్మి వేస్తున్నావు, ఏం చేసినట్టు ఇక్కడ అంటారేమో. అందుకని మీదకి వస్తారంటే ఏం మావాడు ఉమ్మి వేస్తావు నువ్వు అంటారేమో వాళ్ళందరూ కూడా. అందుకని నీ ఆత్మీయ జీవితం, లేక నీ భక్తి జీవితం, లేక నీ విషయం, నీ విధానం అందరి ముందు చెప్పకూడదు. కానీ రాత్రి ఇక్కడ ఊరు బయటికి నీకు చెప్తే నీ సంగతి ఏమిటో. కాబట్టి ప్రభు ప్రేమ ఉన్నవాడు. ఆ ప్రభు మన పాపములను, మన దోషములను బయటపడనీయకుండానే, అనేకులు తెలియకుండానే ప్రభువే తనలో ఉంచుకొని అప్పుడు మనతోనే మాట్లాడి మనకే చెప్పి పాపములు మన చేతనే ఒప్పింపు చేశాడు. మనం చేసిన పాపములు ఎవరి దగ్గర మనం పాపం చేసామో, ఎవరి దగ్గర తప్పు చేసామో వాళ్ళకి పట్టించి దేవుడు ఇదిగో పొలం కోసం తప్పు చేసిన అది శిక్షకు అప్పచెప్పల ప్రభు. మనం చేసిన పాపములన్నీ కూడా ఆయన తెలుసు. మా తండ్రి మా నాన్న చాలా కఠినంగా పెంచాడు నన్ను. నా తండ్రి మా నాన్న చాలా కఠినంగా పెంచాడు నన్ను. చిన్న తప్పైనా అస్సలు ఒప్పుకోడు. మా నాన్న అమ్మ ఇద్దరు టీచర్లు ఉదయం స్కూల్కి పోతారు, సాయంత్రం వస్తారు. పోయిన తర్వాత ఈ లోపల ఏమేం చేస్తున్నాను వచ్చారు రిపోర్ట్ తెలిసిపోతే మన ఎవరితో చెప్తే ఏదో తెలుస్తుంది. ఇక చూడ ఎట్లా పడుతుంటారు అటువంటి మా నాన్న అంత భయం. బజార్కి పోయి స్కూల్కి పోయినా బజార్కి పోయినా ఇంట్లో 3 మెట్లు ఉండేది. ఆ మెట్లు ఎక్కాలంటే భయం. నాకు మెట్లు ఎక్కిందో పోవాలి. ఏమి నా మీద నేరము ఆయన తెలిసిపోయిందో, ఏం చదువుకున్నాడు, ఇంట్లో చెప్పారు, బయట చెప్పారు, భయం నాకు ఇంట్లో పోవాలంటే అసలు ఒప్పుకో. అటువంటి వాడు మాట్లాడండి. సమయంలో నన్ను ఎత్తుకునే వయసు మా అమ్మని తిట్టానంట. నేను
ఇక్కడైతే తీసుకొని ఇంటికి తీసుకొని బాయిలో తీసుకోండి, ఇంటి వెనక తీసుకుంటారు బాయి పెట్టడానికి. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. చాలా కఠినమైన వాడు మొత్తానికి. అది నేను మౌనం మూసుకునే సమయానికి ప్రభు ఒప్పుకోని పాప ఒప్పుకోని తప్పు చేసిందా, పొరపాటు చేసిందా ఒప్పుకో. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. కాబట్టి 19 వస్తుంది ఏంటంటే ఒప్పుకో తప్పు చేస్తుందా, పొరపాటు చేస్తుందా, ఒప్పుకుంటే క్షమిస్తా నా మధ్య రాత్రి. అప్పుడు నాకు ప్రభు మీద ప్రేమ కలిగింది, ప్రభు మీద అభిమానం కలిగింది. అప్పుడు ప్రభు అంటే ప్రభు వాళ్ళ దేవుడు మాకు దేవుడు అంటే అనుకుంటున్నాను. ప్రభువు నా పాపములన్నీ నాకు చూపించాడు. అప్పుడు నేను నాకు ప్రభు తప్పకుండా ఒప్పుకుంటాను, నేను క్షమించు, ఏమేం చేసిన చెప్పని కాదు. ఆయన ఒక్కటైనా సరే మంచిది ఉంటే నా జీవితంలో ప్రభు ఈ ఒక్కటి ఉంది కదా మంచిది, అది చూసుకుంటా నా జోలికి రాబాకు, వాడు మంచి చేశాను కదా అది చూసుకుంటామని అందరం అనుకుని కూర్చొని మధ్యరాత్రి కూర్చొని అది ఆలోచన చేస్తే అన్నీ పొరపాటు. అప్పుడు నాకు అనిపించింది ఈ పొరపాట్లో నేను చేసిన పొరపాటు చాలా భయంకరమని. చెన్నై చేసిన సహజమైన చేస్తేనే తల్లి ఊరుకోడు అనిపిస్తుంది. అటువంటి వాడు నేను చేసిన పొరపాట్లు అసహజమైనటువంటి అన్నమాట. అసహజమైన చిన్న వయసులోనే. అప్పుడు నాకు అనిపించింది, దేవా మా తల్లి తెలిస్తే చంపేసేవాడు. అయితే నాకు నా ఎన్ని నీకు తెలిసి కూడా చంపలేదు నువ్వు, అన్నీ నీకు తెలుసు నన్ను చంపలేదు నువ్వు, చంపకూడదు ఇంకా ఒప్పుకో అంటున్నామే కానీ నన్ను నాశనం చేయలేదు. నీ ప్రేమ ఎంత గొప్పది, ఎంత ప్రేమ కలగడం నువ్వు. అప్పుడు ఆ ప్రేమ స్వరూపుడైన ప్రభుత్వం నా పాపం ఒప్పుకున్నాను. ప్రభు ఇటువంటి వాడైనా మన పాపములను మన పాపంలో మనం ఒప్పుకోవాలి కానీ ఎవరు చెప్పిన చేయడు, ఎవరు చెప్పిన చెప్పడు. ప్రేమ గల ప్రభు అందరి బట్టి ప్రభు తెలుస్తాను. ఉమ్మి వేయటం ఏంటంటే ఈసారి అక్కడ చేయబాకు, ఆ నేర్పడాన్ని అట్టే పెట్టుకో, ఆ చూపు అట్టే పెట్టుకో, సరిగ్గా పెట్టుకో, దాన్ని పోగొట్టుకోబాకు అన్నట్టు. సరే ఇప్పుడు ఈ మనుషుడు సరైన చూపు కొంచెం దగ్గరలో ఉన్నాడు. ఏం దగ్గరలో ఉన్నాడంటే ఇతను అన్నాడు, ఏం కనపడుతుంది నీకు అని ప్రభు అడిగితే అతను అన్నాడు, నాకు మనుషులు కనపడుతున్నారు అన్నారు. తర్వాత చెట్ల నడుస్తున్నారు కనపడుతున్నారు అన్నారు. ఈ మూడు వాళ్ళ నోటి నుంచి వచ్చింది. ప్రభు చూసాడు, విన్నాడు. ఏమంటే ఒకటేమో మనుషుడు, తర్వాత రెండవది చెట్లు, ఆ తర్వాత నడుచున్నట్టుగా ఉన్నాయి. ఈ మూడుట్లో ఏముంటుందంటే మూడుట్లో ఏమి మనుషుడు అనకపోతే నరులు అనొచ్చు. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను. నరులు అంటే ఇంకా పాపమును కంటే వారు, మనుషులు అంటే మనిషి కుమారుడు చెందిన వాళ్ళు, మనిషి కుమారుడు యేసుక్రీస్తుకు చెందినటువంటి వాళ్ళు. ఈ అతను వచ్చిన నోట్లో వచ్చిన మాటలో మనుషులు అన్నప్పుడు నరులు అనొచ్చు కదా అంటే మనుషుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, మనుషులు చూడగలుగుతా ఉన్నాడు. సరైన చూపు కాకపోయినా కూడా మనుషుని వైపు లేక మనుషుని గ్రహించగలుగుతున్నాడు ఈ గుడ్డివాడు. రెండవది చెట్లు కనపడుతున్నాయి కనుక చెట్లు అని గ్రహించగలుగుతా ఉన్నాడు. ఈ చెట్లు దేనికి చూపిస్తున్నాయంటే, ఈ చెట్లు దేనికి గుర్తంటే యేసు ప్రభువు నీ కొరకు, నా కొరకు, ఆ గుడ్డి వారి కొరకు, అందరి కొరకు సిలువ వేయబడినటువంటి, మ్రాను మీద వేలాడి సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు మనుషులుగా తీసుకొస్తే, ఆ మనుషుడైనటువంటి మనుషుడైనటువంటి యేసు ప్రభు ఏ సిలువ మీద వేలాడుతున్నాడో ఆ సిలువ ఏమిటంటే ఇనప సిలువ. ఏదైనా మ్రాను మీద ప్రభు వేలాడుతా ఉన్నాడు. మనిషి కుమారుడు మ్రాను మీద యేసుప్రభు పట్టుకొని పోతుండే వీడు స్త్రీలందరూ ఏడుస్తూ ఉంటారు. స్త్రీలు ఏడుస్తూ ఉంటుంటే అప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకమ్మా మీరు నా కొరకు ఏడుస్తారు? నా కొరకు ఏడబాకండి, నా కొరకు ఎవరి కొరకు ఏడవాలి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అంటే ప్రభు మాట అన్నాడు. ఏమంటే పచ్చి మ్రానుకే ఇలా చేస్తున్నారే, ఎండిపోయిన దానికి ఏం చేస్తారు అంటే ప్రభు అంటే ఏమిటి? నేను పచ్చి మ్రాను, నేను జీవం గలవాడిని, నాలో జీవం ఉన్నది, నేను పచ్చి మ్రాను, నన్నే ఇట్లా చేస్తున్నారే. ఎండిపోయిన దాన్ని ఏం చేస్తారు? ఎండిపోయిందంటే ఎవరు? నీవు, నీ పిల్లలు, మీ కూడా కారవండి. మాలో జీవం లేదు ప్రభా, నాలో జీవం లేదు, నా పిల్లలలో జీవం లేదు, మాలో జీవం లేదు, మా పిల్లలలో జీవం లేదు. వారి కొరకు ఏడవండి, మీ కొరకు ఏడవండి. కాల్ చేస్తారు వాళ్ళు, లోకం కాల్ చేస్తుంది. నీ ప్రాణం అడుగుతున్నాడు ధనవంతుడా,
అగ్నిగుణంలో కాలిపోతావు నువ్వు, ఊర కాలిపోతావు నువ్వు. పచ్చి మానైనా నేను కాలు నిమ్మగల త్వరగా కాలని కానీ నేను. మీరు ఎండిపోయినటువంటి చెట్లు, మీరు ఎండిపోయినటువంటి వారు మీరు త్వరగా కాలిపోతారు మీరు. కాబట్టి ఇక్కడ ఇతని నోటి నుండి వచ్చిన మాట తనకు సరైన చూపుకు దగ్గర తీసుకొస్తా ఉంది. పరిశుద్ధాత్మకుడు అలా ఒప్పింపు చేస్తా ఉన్నాడు, అలా మాట్లాడిస్తా ఉన్నాడు. మనిషి కుమారునికి చెందినటువంటిది. తర్వాత చెట్లు అంటే ఆ మ్రానుగు సంబంధం. తర్వాత చదువుతున్నాయి అంటే జీవమున్నది, జీవమున్న చెట్టు, జీవమున్న మ్రాను, జీవమున్నటువంటిది. ఆ జీవము గల మ్రాను యేసు ప్రభు కదా. పచ్చి మ్రానుకే అంటే నేను మానను, నేను పచ్చి మ్రాను, నేను జీవము గల మ్రాను. అప్పుడు అనుకున్నాడా, దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా వచ్చేవాళ్ళు. అప్పుడే యేసు ప్రభువు ఆ కళ్ళు మీద ఆయన చేయి పెట్టాడు. ఇప్పుడు చూస్తున్నాడు, తేటగా చూస్తున్నాడంట, తేటగా చూసాడంట. తేలి చూచి కూర్చుండి, తేలి చూచి కుదుర్చబడి, తేలి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగను. అంత ఇప్పుడుదే అన్ని చక్కబడ్డాయి, అన్ని సరే. ఇక పరిగెత్తపోతా ఉన్నాడు, ఎక్కడికి పరిగెత్తపోతా ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి పరిగెత్తపోతా ఉన్నాడు, ఆ మనుషుల దగ్గరికి పరిగెత్తపోతా ఉన్నాడు, ఆ ఊర్లోకి పరిగెత్తపోతా ఉన్నాడు. పాపన్నాడు ఆపమన్నాడు, ఊర్లో ఇంటికి పోమన్నాడు. ఊర్లో కొంచెం ఎంత గుడ్డలు తీసుకొస్తాడో ఇదే పని అవుతుంది నాకు, నా పని కాదు, శరీర సంబంధమైన పని కాదు నాకు, కొంతవరకే మా పని వేరే, నేను శరీరంలో ప్రాణం పెట్టాను అని అంటారు. కాబట్టి తేరు రుచినందువల్ల తెలిసిపోయింది. ప్రభు ముట్టినందువల్ల చూడు, ప్రభు ముట్టినందువల్ల, ప్రభు పట్టుకున్నందువల్ల, ప్రభు పట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది. ప్రభుత్వం నడిపించబడటము, ఉమ్మి వేసినా కూడా ఓర్చుకోవటము. తర్వాత అడిగినప్పుడు ఏం కాదు, అడిగినప్పుడు దగ్గరికి సమీపంగా ఉండే జవాబు ఇవ్వటము. దాన్ని బట్టి సరైన చూపు వచ్చేసింది ఆ మనుషులకి. ఇప్పుడు ఎవరు పట్టుకోకపోయిన అవసరం లేదు. ఇప్పుడు తన సొంతగానే తను నడుచుకుంటూ తన ఇంటికి పోగలుగుతున్నాడు. అప్పుడు ఇంట్లో ఆశ్చర్యం ఎట్టొచ్చిందో చూపు ఎట్టొచ్చు. కాబట్టి నీ ఒకప్పుడు గుడ్డి వడవలేదు, నీ ఒకప్పుడు పిరికాని వడవ, నీ ఒకప్పుడు అయితే నీ ఇల్లు ఇంటి వాళ్ళు పట్టించుకోవడం ఎవరో చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంటికి పోయేసరికి ఇంటి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మా అబ్బాయి మారిపోయాడు, మా అమ్మాయి మారిపోయింది. ఎంత ఆశ్చర్యచూలు చేస్తారు. ఆశ్చర్యకరమైన ఇంటి ప్రభుని నిలబడద్దాం, ఇంటి ప్రభు నిలబడేసి ఇంటి ప్రభుని నిలబడద్దాం, కొద్దిగా మాట్లాడతాం. ప్రభు నేను కూడా పెడుతుంటాను, నేను కూడా చూపు సరైన చూపు లేని మాట, నేను కూడా గుడ్డిగా ఉన్నాయి, సరైన చూడలేదు. అది నీ తాకిడి వల్ల, నీ స్పర్శ ద్వారా, నీ దర్శనం ద్వారా, నువ్వు వచ్చినందువల్ల, నీ దగ్గర పేరు తీసుకొచ్చినందువల్ల, నీ దగ్గర వచ్చినందువల్ల ఇలాగా మనం తెలియజేస్తాం అన్నట్టుగా ప్రభుని కనపడుతుంది. ప్రభుని ఆరాధిస్తాను, ప్రభుత్వం ఆరాధించిన